లూటింగ్ పాలసీ పారిశ్రామిక వాడల్లోని దాదాపు 10,000 ఎకరాల భూమిని పప్పు బెల్లాల్లో అమ్ముకునేటువంటి ఒక కుట్ర, ఒక పెద్ద స్కామ్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. అధికారంలో వచ్చినాటి నుంచి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అడ్డగోలు దోపిడీ మీదనే దృష్టి పెట్టింది. లగచెర్ల కావచ్చు, హెచ్సియు భూములు కావచ్చు, ఇట్లా ఏది చూసినా కూడా దాని వెనుక ఒక దోపిడీ. ప్రజలకి ఏం చేయాలనే ధోరణి కంటే కూడా ఎక్కడ ఎంత దోపిడీ చేయాలన్నదే రేవంత్ గారి ఆలోచన విధానం. మా హయాంలో రోజు అనుమతుల వార్తలు వచ్చేది. ఇవాళ గూగుల్ వచ్చింది, లేకపోతే ఇంకో పెద్ద కంపెనీ వచ్చింది, చైనా నుంచి ఒక కంపెనీ వచ్చింది. అనుమతుల వార్తలేమో బీఆర్ఎస్ హయాంలో వస్తే, అమ్మకాల వార్తలేమో కాంగ్రెస్ హయాంలో వస్తూ ఉన్నాయి. ఇది బీఆర్